హలో అనిత మేడం, నమస్తే అండి. నేను రమణి వాళ్ళ చెల్లిని, అరుణని. మరో మలుపు బుక్ కోసం చెప్పాలి అంటే చాలా అద్భుతమైన బుక్ మేడం. చాలా అద్భుతంగా ఉంది. నేను ముందు చదివాను. చదివింది చాలా ఆనందంగా అనిపించింది, కానీ నేను చదవడం వలన ఏంటో మరి నాకు ఆ ఫీల్ రాలేదు. ఒక బుక్ చదివినట్టు చదివాను, కానీ మీరు చదివేటప్పుడు అసలు ఎంత అద్భుతంగా చెప్పారో చదివారో. అది ఒక్కొక్క క్యారెక్టరు అలాగ టచ్ అయిపోయాం అనమాట. అంత చక్కగా ఉంది. ఇందులో నేను చదివేటప్పుడు ఏంటంటే అక్క, అన్నయ్య, అమ్మ అందరూ అలా మామూలుగా అలా చదివేశాను, కానీ మీరు చదివేటప్పుడు మాత్రం ఆ స్పెసిఫిక్గా ఒక్కొక్క క్యారెక్టరు ఇలాగా హద్దుకుందనమాట. అంతలాగా చదివారు, అంత చక్కగా ఉంది. మీ వాయిస్లో చాలా అద్భుతంగా చదివారు మేడం. అందులో రమ్య అక్క రాయడం అసలు ఎంత అద్భుతంగా రాసిందో. అదే అంటుంటాను, ప్రతి లైన్ కూడాను ఏదో మామూలుగా రాసేసాను అన్నది లేదు. అంత చక్కగా, ఎంత వివరంగా రాసింది. అందులో మా చిన్నప్పుడు జ్ఞాపకాలు, అబ్బా అవి వింటూ ఉంటే ఎంత బాగుందో, ఎంత చక్కగా ఉందో. అబ్బా ఇంత జర్నీ అయ్యిందా మనది, ఇంత అద్భుతమైన జర్నీ, ఇంత అద్భుతమైన బాండింగ్. అసలు ఈ బుక్లోని మా బాండింగ్ తను ఎలాగైతే రాసిందో అదే మా బాండింగ్. అంత చక్కగా ఉంటాము మీ అంతాను. అసలు ఎంత ఎంత ఆనందంగా ఉంటుందంటే అవన్నీ చదువుతున్నట్టు మీరు అది చదివి వినిపిస్తునేటప్పుడు కంటి నుంచి ఎలాగ నీళ్ళు కారుతూనే ఉండేవి. అంత చక్కగా ఉండేది. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అయితే ఇవి ఏంటంటే, ఇంకా ఆ టైంలో అక్క హాస్పిటలైజ్ అయినప్పుడు, ఆ టైంలో అప్పుడైతే మాత్రం మేమందరం, మా అందరిది ఒకటే థాట్ ఏంటంటే అక్కని బయటికి తీసుకురావాలి, అక్కని ఎలాగైనాను మళ్ళీ నెక్స్ట్ మంచి అద్భుతమైన లైఫ్ తను జీవించాలి అన్న ఇదే. ఆ టైంలో మేము అసలు విచారం కానీ, స్టెప్ డౌన్ అవ్వడం అంటే ఏమాత్రం నిరుత్సాహపడడం కానీ, లేకపోతే దుఃఖించడం అంటే వాటికి టైం ఉండేది కాదు. అసలు దేనికి ఆలోచించే వాళ్ళం కాదు. ఓన్లీ ఒకే ఒక థాట్ అందరిది కూడా, మొత్తం ఫ్యామిలీ మొత్తంది కూడా ఒకే థాట్ ఏంటంటే రమ్య అక్క మళ్ళీ ఇంతే హ్యాపీగా, ఇంతే ఇలాగనే ఉండాలి అన్నట్టు. అలాగే అంతే అద్భుతంగా ఉంది. చెప్పాలి అంటే ఆ రమ్య అక్క మంచి అద్భుతమైన లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా 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 అద్భుతమైన లైఫ్ స్టార్ట్ అయింది తండ్రి. చాలా అద్భుతంగా ఉంది మేడం. చాలా చాలా థ్యాంక్స్ మీకు. రమ్య అక్క నీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అన్నీ ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా నువ్వు అద్భుతంగా చూపించావు. అంటే కళ్ళకు కట్టినట్టు నువ్వు రాసావు మేడం, కళ్ళకు కట్టినట్టు ఆవిడ లాగా స్క్రీన్ మీద ప్లే చేసేసినట్టు ఆ పాత్రలన్నీ చేసేసారనమాట. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్.